హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో కురవనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల మీద దాదాపుగా జూన్ 18 నుంచి 21 వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నిన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కొనసాగుతాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్, వికారాబాద్ ప్రాంతాల్లో రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు ఈ రోజు కొంతమేర కొనసాగుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర జిల్లాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు మరొకసారి కురిసే అవకాశం ఉంది, దాదాపుగా 4 రోజుల పాటు. ఇక ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. అల్పపీడన ప్రభావం అత్యధికంగా తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.